ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, అందరం కలిసి చదువుకుందాం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. కాబట్టి ఇప్పటికే మనం నులివెచ్చని స్థితి, ఇది ఎన్నో వారం? 3వ వారం కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజుతో కంప్లీటు. ఇక దీని గురించి వివరణ కూడా ఇంకా ఉండదు. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఈ టేబుల్ వర్తమానంతో దీని యొక్క విధానం ముగించబడుతుంది. కాబట్టి లవోదికయ గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నులివెచ్చని స్థితి. కాబట్టి లవోదికయ యొక్క స్థితిగతులు ఎలా ఉండి అంటే, నులివెచ్చని స్థితిలో ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎలాంటి స్థితిలో ఉంది? నులివెచ్చని స్థితి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రియులారా, నులివెచ్చని స్థితి అన్నది చాలా భయంకరమైన స్థితి. దీన్నే మనం అందరము అంటే దేవుని ఎరగక మునుపు అనే విధానం ఏంటంటే, గోడ మీద పిల్లి అంటాం అను కదా. క్రైస్తవ తత్వంలోకి వచ్చిన తర్వాత ఏమంటామంటే, అటు విశ్వాసం కాదు, ఇటు లోకము కాదు, లోకము క్రైస్తవ తత్వం కలిసి ఉన్నది అంటాం నులివెచ్చని స్థితి అని. మనం ప్రభు అర్థమయ్యే రీతిలో చెబుతున్నాడు. ఇది ఎలాంటి స్థితి అంటే నులివెచ్చని స్థితి. అటు వెచ్చగా లేదు, ఇటు చల్లగా కూడా లేదు, నులివెచ్చని స్థితి. కాబట్టి దీని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అనేక కోణాల్లో లవోదికయ గురించి మాట్లాడాడు, లవోదికయ తెలియపరుస్తూ వచ్చాడు. సో లవోదికయ గురించి అనేక అర్థాలు కూడా ప్రభు చాలా మర్మంతో కూడా రాస్తూ వచ్చాడు. ఇక్కడ చూసిన ఒక మాట ఏంటంటే, నులివెచ్చగా ఉన్నావు. ఈ మాటతో ఈరోజు కంప్లీట్ చేసేద్దాం. కాబట్టి నులివెచ్చని స్థితి అన్నది చాలా డేంజర్. మనిషికి విశ్వాసం ఉన్నది సంతోషము, విశ్వాసం లేకపోయినా దానికి విశ్వాసం ఎలా ఇవ్వాలో ప్రభు ఇవ్వగలుగుతాడు. అటు విశ్వాసం ఉండి లేనట్టుగా, విశ్వాసి కానట్టుగా ఉంటేనే డేంజర్. సో దానికే నులివెచ్చని స్థితి లవోదికయకు మాట్లాడుతున్నాడు ప్రభు. మీరు అలా ఉండొద్దు. ఈ నులివెచ్చని స్థితిలో ఇప్పుడు అనేక కోణాలు నులివెచ్చని గురించి చూస్తూ వచ్చాము. అది ముగించబడింది. ఈ రోజుతో కంప్లీట్ చేయబోతున్న విధానం ఏంటంటే, నులివెచ్చని స్థితిలో ఉన్న లవోదికయకి ఏం చేయాలనుకున్నాడు ప్రభు. ఎందుకంటే లవోదికయ కొరకు ఏం చేశాడో ప్రభు మనం చూస్తూ వచ్చాము ఆరాధనలో. నులివెచ్చని స్థితిలో ఉన్న లవోదికయకి ఈరోజు ప్రభు ఏం చేయాలనుకున్నాడు. ఈరోజు అంటే ప్రభు చిత్తంలో, ప్రభు ఉద్దేశంలో ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది. నా తండ్రి, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాగా మీరు సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, నాతో మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ, మీ దగ్గర హస్తములు మాకు బయలుపరచమని, మీ వాక్యము మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. కూర్చున్న నీ ప్రజలకు వాక్యం అందిస్తాను. నేను యోగ్యుని కాను, అర్హుని కాను, వారికంటే నేను శ్రేష్టకరమైన వాడిని కాను. అయినను ప్రభువా, నా యెడల మా యెడల మీరు కనికరం కృప చూపించగలిగిన దేవుడు కాబట్టి మీ దయా వాత్సల్యత చేత ప్రభువా మా మీద మీ కనికరం చూపించి ఈ వాక్యం ధ్యానిస్తుండగా శత్రు సిగ్గు మీకు మహింకరంగా మీరే జరిగించి మహిమ పొందమని, నాతో మాతో మీరు మాట్లాడమని, దేహ బలహీనతలు, తలైన బలహీనతలు కలిగిన వాడిని మీరే ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సాక్ష్యం నిలబెట్టి మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. కాబట్టి ప్రియులారా, ఒక మాట చూసినట్టయితే లవోదికయ గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఈ లవోదికయ ఎలాంటిదంటే, మళ్ళా చెప్తున్నాము, చివరిది కాబట్టి నులివెచ్చని స్థితి. సో ఒకప్పుడు లవోదికయకు ప్రభు ఏం చేశాడు అన్నది, లవోదికయ కొరకు ఏం చేశాడు అన్నది ఆరాధన చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు మనం చూసే మాట ఏంటంటే, నులివెచ్చని స్థితిలో ఉన్న లవోదికయకి ప్రభు ఏం చేయాలనుకున్నాడు, మళ్ళా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు. ఒకప్పుడు చేశాడు, మళ్ళీ రిపీట్గా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాటను చూస్తున్నాం రండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం. లూకాసు సువార్త 10వ అధ్యాయం. నులివెచ్చని స్థితిలో ఉన్న లవోదికయకి ప్రభు ఏం చేయాలనుకున్నాడు. లూకాసు సువార్త 10వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే మొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాము. లూకాసు సువార్త 10వ అధ్యాయం 35వ వచనము. లూకాసు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. మరునాడు 2 దేనారములు
మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకొల్లవానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను అది. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాం ప్రియులారా. ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటంటే, లూకాసు సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మొదటి కోణాన్ని మనం చూస్తున్నాము. ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ? పరామర్శించుము. ఈ మాట మరొక పర్యాయం వచ్చింది, తర్వాత చూస్తాము. ఏమని రాయబడుతూ వచ్చింది? చివరంటే మధ్య భాగంలో ఉంది, పూటకొల్లవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము. ఇది ప్రాముఖ్యమైన మాట. పరామర్శించుము అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే వారి జాగ్రత్తలు చూసుకోమని అర్థం. అర్థం ఏంటి? జాగ్రత్తలు. అర్థమవుతుందండి. ఇక్కడ పరామర్శించుము అన్న మాటకి వ్యాఖ్యానం కానీ అనేక కోణాల్లో బైబిల్లో రాయబడిన మాటకి వ్యాఖ్యానం అన్నీ చూస్తే జాగ్రత్తలు చూసుకోమని అర్థం. ఏమనుంది? జాగ్రత్తలు. సో ఇక్కడ ఒక వ్యక్తి గురించి అంత భారం కలిగి ఉన్నప్పుడు లవోదికేయ గురించి ప్రభు కలిగి ఉన్న భారము, లవోదికేయకి ఏం చేయాలనుకుంటున్నాడంటే లవోదికేయ యొక్క జాగ్రత్తలు కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. లవోదికేయకి ఏది మంచో ఏది క్షేమమో అది చేయడానికి ఇష్టపడుతున్నాడు. జాగ్రత్తలు అంటే మనకు ఎవరికైనా బలహీనతగా ఉందనుకోండి, అనారోగ్యం వచ్చింది ఇంట్లో ఎవరికన్నా, వారి జాగ్రత్తలు మనం చూసుకుంటాం. వాళ్ళు ఎట్లా కాలు కింద పెట్టాలో పైకి పెట్టాలి, వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఎలా నడవాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళకి ఏం దెబ్బలు తగలకుండా, వాళ్ళకి ఏ కీడు జరగకుండా మనం ఏం చేస్తాం, మన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. సో ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడంటే లవోదికేయ యొక్క విధానంలో మాట్లాడుతూ ప్రభు చెబుతున్న ఒక కోణం ఏంటంటే ఏమని చెబుతున్నాడు? పరామర్శించుము. ఇది ప్రాముఖ్యమైన మాట. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. పరామర్శించడం అంటే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. లవోదికేయ విషయమై, లవోదికేయ కలిగి ఉన్నటువంటి ఆలోచనల విషయమై, లవోదికేయ కలిగి ఉన్నటువంటి ఉద్దేశాల విషయమై, లవోదికేయ యొక్క తీర్మానాల విషయమై, లవోదికేయ యొక్క ప్రణాళిక నిమిత్తమై ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక జాగ్రత్త తీసుకుంటున్నాడు. నిజంగా ఇది అంత గొప్ప మాట చూడండి. లవోదికేయ ఏ స్థితిలో ఉండా, లవోదికేయ ఎటువంటి అనుభవం ఉండా, లవోదికేయ ఎటువంటి పరిస్థితిలో ఉండా, లవోదికేయ కొరకు ఏం చేస్తున్నాడు? జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పరామర్శించమంటే అర్థం ఏంటి? ఆయన జాగ్రత్తలు తీసుకోమని అర్థం. నిజంగా ప్రభు కూడా లవోదికేయ పట్ల అంత జాగ్రత్తలు కలిగి ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడంటే, నేను నమ్మకమైన వాడు, సత్యసాక్షి, ఇంకా అనేక కోణాల్లో మాట్లాడుతూ వస్తాడు. మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 వచ్చిన కాడిని చూసినట్టయితే లవోదికేయలో ఉన్న సంఘదూతకి ఇలాగ రాయము, సత్యస్వరూపమైన వాడు అని అనేక కోణాలు, నమ్మకమైన వాడు, ఇంకా ఇవన్నీ రాయబడుతూ వస్తున్నాయి. ఎందుకు రాయబడుతూ వస్తున్నాయి అంటే లవోదికేయ యొక్క విధానాన్ని జాగ్రత్తల కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు లవోదికేయకి మంచిగా ఉండాలి, లవోదికేయ నష్టపోకూడదు, లవోదికేయ దేవుని రాజ్యాన్ని కోల్పోకూడదు, లవోదికేయ నులివెచ్చని స్థితిలో నుండి మార్చబడాలి. అంటే లవోదికేయ ఉండ నులివెచ్చని స్థితి నుండి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అది దానికి ఏమి చేస్తే అది బాగుపడిద్దో చూడండి. మనం అనేక పర్యాయాలను చూస్తూ వస్తాం. పత్రికల్లో కూడా మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు విధానం దగ్గరకు వచ్చి ఏమంటాడు? ఇది కాయలు కాయినప్పుడు ఏమంటాడు? దాన్ని తీసి పక్కన పడవేమంటాడు. కానీ ఆ తోటమాల ఏమంటాడు అంటే ఒక ఉపమాన రీతిలో చెబుతున్నాడు ప్రభు కూడా. ప్రభు చెప్పిన కోణాలు ఉపమాన రీతిలో ప్రభు చెప్పడం కదా. అక్కడ చెప్పబడిన మాట ప్రకారం చూస్తే ఉపమానం ఏమని రాయబడుతూ వచ్చింది? తోటమాల అడుగుతూ వస్తాడు, అయ్యా ఈ సంవత్సరమైనది కాయలు కాసిద్దేమో, దాన్ని ఏం చేయదు, దానికి నీరు పెడతాను, ఎరువేస్తాను, మంచి మంచి ఆహారం దానికి పెడతాను, ఈ సంవత్సరం అది మంచిగా కాయలు కాయొచ్చాము. అంటే అర్థం ఏంటి? ఆ చెట్టు పెళ్ళిగించుకోకుండా ఉండటం కొరకు దాని జాగ్రత్తలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారంటే తోటమాలి. ఈరోజు లవోదికేయ కొరకు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు లవోదికేయ కొరకు. లవోదికేయ ఎలా ఉండాలి? లవోదికేయ నష్టపోకూడదు, లవోదికేయ కోల్పోకూడదు, లవోదికేయ తన జీవితంతో నష్టపోకూడదు అని చెప్పి లవోదికేయ కొరకు ప్రభు ఏం చేస్తున్నాడు? జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక లవోదికేయ కొరకే కాదు, మన కొరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మన కొరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలా చెప్పండి? వీటన్నిటిని బట్టి జాగ్రత్తగా సరి చేసుకోవాలి. ప్రభా నా ఎడలని జాగ్రత్త ఎంత గొప్పది, నువ్వు నా ఎడల ఎంత జాగ్రత్త కలిగి ఉండవు, నా ఎడల ఎంత జాగ్రత్తగా ఉంటున్నావు, నువ్వు నేను నష్టపోకూడదని, నేను కోల్పోకూడదని, నేను దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోకూడదని నా కొరకై నువ్వు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నావో వాటన్నింటిని బట్టి నేను సరి చేసుకుంటున్నాను. మొట్టమొదటిగా లవోదికేయ యొక్క స్థితిగతులు చూస్తున్నాం. లవోదికేయ ఏం చేస్తున్నాడు? ప్రభు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక్కడ ఆ సమరయుడు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆ యొక్క కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి విషయమై. ప్రభు కొర ప్రాణంతో ఉన్న లవోదికేయ విషయమై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అంతగా జాగ్రత్త తీసుకుంటున్నాడు కాబట్టి ప్రేమతో హెచ్చరిస్తూ రాస్తున్నాడు. మీరు చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే
14 వచ్చిన కాడి నుంచి లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, ఆమె అనువాడును నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలన్నీ నేను ఎరుగుదును. ఇవన్నీ చెబుతున్నాడు, నీ క్రియలు ఎలాంటివి నేను ఎరుగుదును, కాబట్టి నీ విషయమై నేను జాగ్రత్తలు తీసుకుంటున్నా. లవోదికయ పట్ల ప్రభు చేయాలనుకున్నది ఏంటంటే లవోదిక యొక్క జాగ్రత్తలు ప్రభు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అది బాగుండాలని, క్షేమంగా ఉండాలని, మేలుకరంగా ఉండాలని దాని జాగ్రత్తలు ప్రభు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అదే రీతిలో లవోదిక ఎలాంటి స్థితిగతులు ఉండడం మన గురించి కూడా ప్రభు మన జాగ్రత్తలు తీసుకుని మనం దారి తప్పిపోకుండా, లోకంలో పడిపోకుండా, శరీర క్రియలో పడిపోకుండా మనం సరిచేయబట్టడానికి ఒక మంచి మార్గంలో ఉండటం కొరకు మన జాగ్రత్తలు ప్రభు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం దారి తప్పిపోయాం అని అయి ఉండొచ్చు. వాళ్ళ దగ్గరికి అనేక పర్యాయములు వచ్చి కూడా ఈ ప్రభు దేహం దగ్గరకు వచ్చి కూడా ప్రభు దేహంలో పాల్గొనేవారు అయినప్పుడు కూడా ఎన్నోసార్లు ప్రభు యొక్క దేహానికి అవిధేయులుగా దూరస్తులుగా ఉండి ఉండొచ్చు. మనం ఎన్నోసార్లు పాపంలో లోకంలో పడిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుని వాక్యం చెప్పేటటువంటి ఒక శ్రేష్టకరమైన మాట ఏంటి తెలుసా? ఈరోజు మన జాగ్రత్తలు ప్రభు తీసుకుంటున్నాడు, తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే మనం పడిపోకుండా, జారిపోకుండా మనం మంచి మార్గంలో నడవాలని ప్రభు యొక్క ప్రణాళిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఒకటే చేయాలి, వాళ్ళ దగ్గరికి వచ్చి మన జీవితాలు సరి చేసుకోవాలి. ప్రభా, లవోదిక జాగ్రత్తలు తీసుకుంటున్న దేవుడి, నా జాగ్రత్తలు కూడా నువ్వు తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు. లవోదిక కొరకు ఏం చేయాలనుకుంటున్నాడు? లవోదిక యొక్క జాగ్రత్తలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నిలువెచ్చని స్థితిలో ఉండే లవోదికకి ఏం చేయాలనుకుంటున్నాడంటే లవోదిక జాగ్రత్తలు తీసుకుని దాన్ని జాగ్రత్తగా దేవుని రాజ్యానికి పంపాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన జాగ్రత్తలు కూడా ప్రభు తీసుకుని పరలోక రాజ్యానికి పంపాలని ఇష్టపడుతున్నాడు. అయితే మనం చేయాల్సింది ఒకటి, లవోదికైనా మనమైనా చేయాల్సింది ఏంటంటే మారు మనసు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో మన జాగ్రత్తలు ప్రభు తీసుకుంటాడు. ఇది మొదటి కోణం. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. లవోదికయ నిలువెచ్చని స్థితిలో ఉండే లవోదికయకి ఆయన చేయాలనుకుంటున్నది ఏంటంటే లవోదిక యొక్క జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాడు. రెండోదిగా చూస్తున్నట్లయితే రండి, లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. అక్కడేమని రాయబడుతూ వచ్చింది? ఇంతకుముందు చదివింది పరామర్శించుము అని ఉంది. అంటే జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నాడు. ఎవరో చెబుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఎవరైతే పూటగొల్లవని ఉన్నాడో ఆ వ్యక్తి చెబుతున్నాడు. ఆ వ్యక్తికి ఏమంటున్నాడు? నువ్వు జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు. అంటే ఈ లవోదిక యొక్క జాగ్రత్తలు ప్రభు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఇంకోళ్ళు కూడా అప్పచెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అదే రీతిలో విశ్వాసుల యొక్క బాధ్యత ప్రభు తీసుకున్నాడు. వారు సరైన మార్గంలో నడవడం కొరకు ఆ బాధ్యత సేవకులకు కూడా దేవుడిస్తూ వచ్చాడు. అయితే ఈ బాధ్యత దేవుడిచ్చినప్పుడు ఆ బాధ్యత మన గురించి చెప్పబడింది కాబట్టి మనం ఎలా ఉండాలంటే మారు మనసు పొందిన అనుభవం ఉండాలి. అర్థమైందండి? ఈ బాధ్యత పూటగొల్లవాని ఎవరు? ఓ పూటగొల్లవాడు ఎవరంటే ఒక సేవకుడే, ఒక మంచి ప్రధాన యాజకుడిగా ఉంది యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడ రాయబడుతున్న విధానం చూడగా సమరయుడు ఎవరు? మంచి సమరయుడు ఎవరంటే యేసు ప్రభువారే. యేసు ప్రభువారే మన యొక్క జాగ్రత్తలు చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆ జాగ్రత్తల విషయమై ఆయన ఈ లోకంలో లేకపోయినా ఆయన పరిశుద్ధాత్మ నుంచి ఆ జాగ్రత్తలు పరిశుద్ధాత్మకు అప్పచెబుతున్నాడు. ఆ జాగ్రత్తలు పరిశుద్ధాత్మ ద్వారా సేవకులు కూడా అప్పచెబుతున్నాడు. ఎందుకంటే మనం పరలోక రాజ్యాన్ని చేరాలని. ఇక రెండో కోణం ఇక్కడ చూస్తుంది, పరామర్శించు వేరు పరామర్శించాను అని రాయబడుతూ వచ్చింది. ఈ పరామర్శించాను అన్న దాంట్లో వ్యాఖ్యానములు ఏమని రాయబడుతూ వచ్చిందంటే వారి బాగోగులు చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చూడటానికి ఇష్టపడుతున్నాడు? బాగోగులు. అంటే బాగోగులు అంటే అర్థం ఏంటి? మంచి చెట్లు చూడటం, వాళ్ళకి ఏం మంచో ఏది మేలో అది చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఇంతకుముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. జాగ్రత్తలు వేరు, మంచి చెట్లు వేరు, బాగోగులు వేరు. అంటే బాగోగులు వారు ఎట్లా ఉండాలో, ఏ క్షేమంగా ఉంటుందో, వారి దేహానికి ఏది మంచో, వారి ఆత్మీయ జీవితానికి ఏది మంచిదో, వారి స్థితిగతులకు ఏది మంచిదో, వారి విశ్వాస జీవితానికి ఏది మంచిదో, తన దేహానికి ఏదైతే మరి వైద్యం అందిస్తే మంచిదో అవి ఎదురు చూస్తూ వస్తున్నాడు, దాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, ఇక్కడ రాయబడిన కోణం చూసినట్టే తన బాగోగులు చూడటానికి ఇష్టపడుతున్నాడు. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి బాగోగులు మంచి సమరయుడు ఎలా చూడటానికి ఇష్టపడుతున్నాడు, కొర ప్రాణంతో ఉన్న క్రైస్తవుల యొక్క విశ్వాస జీవితాన్ని కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనలో కార్యసాధకం చేసి మన బాగోగులు కూడా చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనకి ఏది మంచో, ఏది క్షేమమో, ఏది మేలో, మన దేహానికి కానీ మన ఆత్మీయ స్థితికి ఏ వాక్యం అందిస్తే క్షేమం ఉంటుంది, ఏ మాటలు అందిస్తే క్షేమం ఉంటుంది, ఏ మార్గంలో నడిపిస్తే మన ఆత్మీయ స్థితి క్షేమంగా ఉంటుందో దాన్ని ఎరిగిన వాడి గుండి మన బాగోగులు కూడా చూసుకుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? బాగోగులు చూసుకుంటున్నాడు. ఎవరైనా అంత శ్రద్ధ తీసుకుంటారా? ఇప్పుడు మనం రోడ్డు అంటే ఎవరైనా పడిపోయి ఉంటారు, మనం వెళ్తున్నాం, పడిపోయిన వ్యక్తిని ఏం చేస్తాం? లేపుతాము. బైక్ మీదో లేకపోతే ఎండలో వడదెబ్బకు పడిపోయిన వ్యక్తిని మనం ఏం చేస్తాం? లేపుతాం. లేపి ఏం చేస్తాం? కొన్ని వాటర్ ఉంటే వాటర్ ఇస్తాము,
అతను ఒక చెట్టు నీడను కూర్చోబెడతాము, మంచి ప్రదేశాన్ని కూర్చోబెట్టి ఏం చేస్తాము, ఆ బంధువులకి ఆ స్నేహితులకి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి అయ్యా మీ వాళ్ళు ఎలా ఉంటారు తీసుకెళ్ళండి అని చెప్పి పంపించేసేసారు. ఇక ఆ తర్వాత ఎట్లా ఉంటాడు ఏంటి అన్నది మనం వెళ్ళగలుగుతామా? ఆయన ఎక్కడో మనం ఎక్కడో, ఆయన ఎవరు మనం ఎవరు, కాబట్టి మనకు తెలియదు. ఆ క్షణం వరకు మనం చేసి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడున్న ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడున్న మంచి సమరయుడు ఏం చేస్తున్నాడు, లేదంటే ఇక్కడ మంచి సమరయుడు లాంటి అనుభవం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుభవం ఇక్కడ ఉంది. యేసు ప్రభువారు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు, మన బాధ్యత, మన అవసరతలు, మన జాగ్రత్తలు వేరే వాళ్ళకి అప్పచెబుతున్నాడు. ఆయన తీసుకుంటున్నాడు, వేరే వాళ్ళకి అప్పచెబుతున్నాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే మన బాగోగులు చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు, మన బాగోగులు. అంటే మనకి ఏది క్షేమం, ఈ విశ్వాస జీవితంలో ఏ వాక్యం బోధిస్తే మనకు క్షేమం, ఏ వాక్యం ద్వారా మనం సిద్ధపడాలి, ఏ మాట ప్రకారం మనం సిద్ధపడాలి. మన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ఎక్కడైతే కుంటిపడిందో ఆ కుంటిపడిన క్రైస్తవ జీవితాన్ని ఏ మాటల ద్వారా పైకి లేపాలో ఆయన జాగ్రత్తలు తీసుకునే వాడుకుంటాడు. బాగోగులు కూడా చూస్తున్నాడు. ఎంత గొప్పవాడు. లవోదిక స్థితిగతులు ప్రభువు తెలుసు. నిలువెచ్చని స్థితిలో ఉందంటే ఇంకా ఉందనే అర్థం. ఈ నిలువెచ్చని స్థితిలో ఉన్న లవోదిక యొక్క జాగ్రత్తలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నిలువెచ్చని స్థితిలో ఉన్న లవోదిక యొక్క బాగోగులు కూడా చూడడానికి ఇష్టపడుతున్నాడు. లవోదికకి ఏం చేస్తే బాగుపడిద్ది, ఏ మాట మాట్లాడితే లవోదిక సరిచేయబడిద్ది, ఏ మాట మాట్లాడితే లవోదిక స్థిరపరచబడిద్ది, ఏ మాట మాట్లాడితే లవోదిక సిద్ధపరచబడిద్ది, ఏ వాక్యం ప్రకటిస్తే లవోదిక సరిచేయబడిద్దో ప్రభువుకి తెలుసు. అందుకే దాని బాగోగులు చూసుకుంటున్నాడు ప్రభు. ఏం చేస్తున్నాడు, లవోదిక యొక్క బాగోగులు చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నా బాగోగులు ప్రభు చూడటానికి ఇష్టపడుతున్నాడు. అది భౌతికమైన వాటి గురించి మనం ఆలోచించవద్దు. అందుకే రాయబడుతూ వచ్చింది, ఏమి తిందుమా ఏమి తాగుదామని లోకము దాని ఆశ లోకంలో ఉండవారు ఆలోచిస్తారు. కానీ నిజమైన విశ్వాసి, నిజమైన రక్షణ మారుమనసు బాప్తిసం పొందిన క్రైస్తవుడు ఎలా ఉంటాడో తెలుసా, ఏమి తిందుమా ఏమి తాగుదామా కాదు, తన బాగోగులు భౌతికమైన వాటిని చూసుకోడు. ఆత్మ ఎలా ఉంది, తన ఆత్మ బాగోగులు చూసుకుంటూ వస్తారు. నా ఆత్మీయస్థితి ఎలా ఉంది, కుంటిపడిందా, లేదా మలినమైపోయిందా, లేదా దుష్టత్వంతో ఉందా, నా ఆత్మ ఎలా ఉంది అంటే తన ఆత్మీయస్థితి బాగోగులే నిజమైన క్రైస్తవుడు చూసుకుంటాడు, భౌతికమైనవి కాదు. భౌతికమైన చూసుకునే వాళ్ళు ఏమంటారు తెలుసా, దేవుని మందిరానికి వచ్చి బ్రదర్ ఇన్ని రోజుల నుంచి మందిరానికి వస్తున్నాం, మాకు దేవుడు ఏమిస్తున్నాడు చెప్పండి, ఏం ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఏమి దీవెనలు ఇచ్చాడు అంటే మనకి ఈ భౌతికమైన వాటి మీదే మన మనసు ఉండిద్ది. కానీ నిజమైన ఆత్మీయుడు, నిజమైన విశ్వాసి, నిజంగా రక్షణ మార్మస్ బాప్తిసం పొందిన ఒక ప్రభు వల్ల పాల్గొనే ఒక క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే భౌతికమైన వాటిలో బాగోగులు చూసుకోడు, ఆత్మ సంబంధమైన ఆత్మ బాగోగులు చూసుకుంటాడు. ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా, ఆత్మ అగ్నిలో కాలిపోకుండా, ఆత్మ నిత్యత్వంలో ఏడవకోకుండా, మూలుగులతో వేదనలతో ఉండకోకుండా ఉండటం కొరకు ఏ జీవితం బాగుండిద్దో దాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడతాడు. ఈరోజు లవోదికకు ఒక ఆప్షన్ ఇస్తున్నాడు ప్రభు. లవోదిక బాగోగులు చూసుకుంటున్నాడు, లవోదిక యొక్క జాగ్రత్తలు చూసుకుంటున్నాడు మొదటిగా. 2 లవోదిక యొక్క బాగోగులు కూడా చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దానికి ఏం చెప్పాలి, ఏ మాట చేస్తే లవోదిక మనసు మారిద్ది, తప్పిపోయిన లవోదిక, దారి తప్పిపోయిన లవోదిక, లోకంలో పడిపోయిన లవోదిక, లోకాశలో గురిపోయిన లవోదికకి ఏం మాటలు చెబితే జాగ్రత్తగా ఉండిద్దో, మళ్ళీ సరిచేయబడిద్దో దాని బాగోగులు తీసుకుంటున్నాడు. ఈరోజు మనం ఒక లవోదిక గురించి ఆలోచించకూడదు. మన కోణం అంతా కూడా ఒక్క కోణంలోనే ఉండేది. లేదా భౌతికమైన వాటి గురించి ఆలోచించవద్దు. ఈ దేహం ఎలాంటిది, మన్ను కాబట్టి మళ్ళీ తిరిగి మన్ను అయింది. ఈ మన్నుకి అనేక బలహీనతలు ఉంటాయి. ఒక మాటలో ఎగ్జాంపుల్ చెప్పమంటారా, చాలామంది అనారోగ్యాలు వస్తే, బలహీనతలు వస్తే, బ్రదర్ మాకు ఎట్లా వస్తుంది, అట్లా అవుతుంది అని చెప్పి అంటాం. నేను ఒక మాట చెబుతా, ఒక భూమి ఉంది, ఈ స్కచ్చిపే ఒక భూమి అనుకోండి, చదరపు గజాలతో చక్కగా ఉంది. దీని మీద వాటర్ పడినప్పుడు ఈ మట్టి అనుకోండి, దీని మీద వాటర్ పడినప్పుడు ఏమవుతుంది, అది పొడి నేలలాగా ఉండిద్దా, పొడి నేలగా ఉండదు, బురద అయింది. తర్వాత దీని మీద వరదలు రావచ్చు, తర్వాత దీని మీద మనుషులు తిరగవచ్చు, దీని మీద వాహనాలు తిరగవచ్చు, దీని మీద అనేకమైన వెహికల్స్ తిరగవచ్చు, రకరకాల విధానాలు తిరుగుతూ ఉంటాయి. ఎందుకని, ఇది మట్టి, కానీ ఇది డ్రైగానే ఉండాలంటే అవ్వదు, అంటే పొడిగానే ఉండాలంటే కుదరదు. వర్షం పడిద్ది, తడిచిద్ది, దాని మొక్కలు వస్తాయి, అన్నీ వస్తూనే ఉంటాయి. అవునా కదా. ఒక క్రైస్తవ జీవితం ఏంటంటే మనం బాగోగులు చూసుకుంటాం, బయట దాన్ని చూసుకుంటాం. నా క్రైస్తవ జీవితం, నా విశ్వాస జీవితం బాగుండాలని మనం అనుకుంటాం. భౌతికమైన వాటి గురించి కూడా ఇది నాకు ఉండాలి, ఇది నాకు దేవుడు చేయాలి, ఇది నాకు దేవుడు చేయాలని మనం అనుకుంటాం. కానీ ఇది తడవాల్సిందే, ఇది ఇంకేం చేయాలా, తొక్కబడాల్సిందే, నల్లగొట్టబడాల్సిందే, బురదగా చేయబడాల్సిందే, మళ్ళీ అది డ్రై అవ్వాల్సిందే. అంటే దాని స్థితిగతులు ఏంది, భూమిగా ఉన్నందు మాత్రం అది డ్రైగా ఉండదు. ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, ఇల్లు కట్టుకుంటాం, దాని లోపల ఎట్లా ఉందో అట్లా ఉంచుకుంటామా, కట్టినట్టే దాన్ని తుడుచుకోమా అంటే అది తడపబడుతుంది కదా, మళ్ళీ డ్రై అయిపోతే వస్తుంది. క్రైస్తవ జీవితం ఎలా అంటే భౌతికమైన వాటి ఎలా ఉంటే వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. వాటి గురించి మనం మనసు పెడతాం, కానీ ఆత్మ సంబంధమైన దాని మీద మనసు పెట్టడానికి ఇష్టపడం. ఈరోజు లవోదికతో మాట్లాడుతున్నా, నీ బాగోగులు నేను చూసుకోవాలని ఇష్టపడుతున్నా, నీ బాగోగుల విషయమే నేను చాలా దుఃఖించేవాడుకుంటా. నువ్వు ఎంతగానో నిస్సాయ స్థితిలో ఉండవు, కొర ప్రాణంలో ఉండవు. ఓ లవోదికలో ఉండే విశ్వాసులారా, ప్రజలారా, ఎల్షద్దలో ఉండే విశ్వాసులారా, ప్రజలారా, కొర ప్రాణముతో విశ్వాస జీవితంలో జీవిస్తూ ఉంటే ఈరోజే మనం సరి చేసుకోవాలి. ఏం చేయాలి, ఈరోజే సరి చేసుకోవాలి.
మన క్రైస్తవ జీవితం మనకు తెలియకుండా కొర ప్రాణం మీదకు రావచ్చు. లవోదిక వాళ్ళు తెలుసా? వాళ్ళు ఎట్లా ఉండారు ఏమని తెలుస్తుందా? ప్రభు పత్రిక రాస్తేనే కదా లవోదిక స్థితిగతులు ఎలా ఉందో తెలుస్తుంది. వాక్యం చదివితేనే కదా, వాక్యంలో మనలో ఉన్న బలహీనతలు అంటే వాక్యం చూపిస్తేనే కదా మనం తెలుసుకునేది. లేకపోతే మనకెట్లా తెలిసేది? వాక్యం వింటేనే కదా మనలో ఉన్న బలహీనతలు ఏంటో సరి చేసుకోవడం తెలిసేది. అదే రీతిలో లవోదికకు పత్రిక రాస్తున్నాడు. ఈరోజు మనకు కూడా పత్రిక చదివిస్తున్నాడు ప్రభు. నిలువెచ్చని స్థితి అంటే కొర ప్రాణము, అటు చావలేక ఇటు బతకలేక నడి మధ్యలో ఉంది. లవోదిక మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ జాగ్రత్తలు నేను చూసుకుంటున్నా, నీ బాగోగులు కూడా నేను చూసుకోవాలని ఇష్టపడుతున్నా. అయితే నీ జాగ్రత్తలు నాకు అప్పగించాలి, నీ బాగోగులు నువ్వు నాకు అప్పచెప్పాలి. ఎప్పుడైతే అలా అప్పచెప్పగలుగుతావో అప్పుడే క్షేమము. ఆ బాగోగులు, ఆ జాగ్రత్తలు దేవునికి అప్పచెప్పాలి మనం. ప్రభా, ఇప్పటి నుండి నా జాగ్రత్తలు నీకు అప్పచెప్తున్నా, నా బాగోగులు నీకు అప్పచెబుతున్నా. నా జాగ్రత్తలు, నా బాగోగులు నేను చూసుకుంటాను కాబట్టి, నా మంచి చెడ్డలు నేను చూసుకుంటాను కాబట్టి, ప్రతి దినము వాళ్ళ దగ్గరికి వచ్చే ప్రతిసారి నేను పాపంలో పడి ఇక్కడికి వస్తున్నా, లోకంలో పాపంలో జీవించి ఇక్కడికి వస్తున్నా, పాపంలో దాసున్నైపోయి ఇక్కడికి వస్తున్నా, పాపానికి బానిసనైపోయి ఇక్కడికి వస్తున్నా, పాపపు మాటలు మాట్లాడి, పాపపు ఆలోచన కలిగి, పాప ఉద్దేశాలు కలిగి, పాపపు జీవితం కలిగి, పాపానికి దాసురాలైపోయి ఇక్కడికి వస్తున్నా. ఈరోజు నీ సన్నిధిలోకి వస్తున్నా, నీ బల దగ్గరికి వస్తున్నా. ప్రభా, నా బాగోగులను చూసుకో. నా క్షేమం ఏదో భౌతికమైన వాటి గురించి కాదు, నా ఆత్మ సంబంధమైన విషయాల్లో, నా ఆత్మ బాగోగుల విషయమై నీ పరిశుద్ధమైన పాదాల దగ్గర పెడతాను నీ చేతిలో. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథం 31:15 అంటాడు కదా, ఏమంటాడు? నా కాలుగతులు ఆయన వశంలో ఉండి, నా భద్రత అంతా కూడా నేను ఆయన చేతుల్లో పెట్టాను అంటున్నాడు. దావీదు రాజు యొక్క జాగ్రత్తలు, దావీదు రాజు యొక్క బాగోగులు సమస్తం దేవుని యొక్క హస్తాల్లో ఉండే కాబట్టి దేవుడు దావీదు రాజుకి క్షేమకరమైన మార్గం నడిపిస్తున్నాడు. అందుకే దావీదు రాజు ఒక మాట అంటాడు, లోకులందరూ పోవాల్సిన మార్గమున నేనును. ఎవరి దావీదు రాజు ఎన్నో భయంకరమైన యుద్ధాలు చేసినవాడు. మరణ భయంతో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, ప్రాణ భయంతో పరిగెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. యుద్ధాలు, ఎన్నో భయంకరమైన స్థితులు, సొంత మామ కొడుకు చంపాలనుకున్నాడు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు. వీటన్నిటిలో నుంచి కూడా ఎదుర్కొంటూ వెళ్ళాడు. దేవుడు కాపాడు. ఆ సమయాలు అన్నింటిలో కూడా తన భద్రత అంతా దేవుడికి అప్పచెప్పాడు. అయ్యా, నాకు మరణం రాబోతుంది, నాకు నష్టం రాబోతుంది, నాకు కీడు రాబోతుంది, నా భద్రత అంతా నీ చేతిలో పెడతానని దేవునికి అప్పచెప్పాడు. దేవుడు దావీదు రాజు యొక్క జాగ్రత్తలు చూసుకున్నాడు, దేవుడు దావీదు రాజు యొక్క బాగోగులు చూసుకున్నాడు. అందుకే అరణ్యంలో దేవుడు దావీదు రాజు దగ్గరికి ఆహారాన్ని పంపిస్తూ వస్తున్నాడు. దావీదు రాజు ఎలుగుబంటి సింహం వచ్చినప్పుడు తన జాగ్రత్తలు ఎవరు చూసుకున్నారు? తను కాపాడబట్టడానికి జాగ్రత్త ఎవరు చూశారు? ఆ దేవుడే దావీదు రాజును చూసిన దేవుడే ఈ రోజు కూడా మన కొరకు ఉన్నాడు. అదే దేవుడు నేటికి నివసిస్తున్నాడు. అదే దేవుడు నేటికి మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం చేయాల్సింది ఒకటే, మన భద్రత ఆయన చేతుల్లో పెట్టాలి. అది లేకే మన భద్రత ఆయన చేతుల్లో పెట్టకపోవడం ద్వారానే ఈరోజు బల్ల దగ్గరికి మనం ప్రతిసారి పడిపోయిన స్థితిలోనే వస్తున్నాం. మరలా పడిపోయి చివరికి పడిపోయిన స్థితిలోనే పరలోకానికి వెళ్ళిపోతామే. వెళ్దామా? పడిపోయిన స్థితిలో ఉంటే పరలోకానికి వెళ్ళాం, నరకానికి వెళ్తాం. వద్దు. ఏ సమయం అందో తెలీదు. ఒకవేళ పడిపోయిన స్థితిలో ప్రభు వస్తే, కాలు జారిపోయిన స్థితిలో, లోకంలో పడిపోయిన స్థితిలో, పాపంలో పడిపోయిన స్థితిలో ప్రభు వస్తే ఏమైద్ది? విడవబడితే ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించడం ఒక ప్రయోజనం ఏముంది? ఎల్షాద్దాలో ఉన్నాం, నర్సాపూర్ ఎల్షాద్దా ప్రార్థన మందిరంలో ఎన్నో దినముల నుంచి అనేకమైన దైవజనుల ద్వారా ఎన్నో వర్తమానాలు విన్నాం, ఎన్నో మాటలు వింటూ వచ్చాం. ఆరంభ దినాల్లో దైవజనుల ద్వారా సువార్త విన్నాం, ఆ తర్వాత ఎన్నో వర్తమానాలు వింటూ వచ్చాం. ఇంత క్రైస్తవ జీవితాన్ని జీవించి చివరి క్షణంలో విడవబడితే, చివరి క్షణంలో పరలోక రాజ్యాన్ని కోల్పోతే ఇంకెంత అవమానం ఆలోచించండి. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తారు, ఆయా ప్రాంతాలకు వెళ్తారు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎక్కడైనా మందిరం మీటింగ్లు జరిగినప్పుడు ఎక్కడికి వెళ్తారు, చాలామంది అడుగుతారు, బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సిస్టర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటారు. మనం ఏం చెబుతాం? మాది ఒక ఊరు ఉందన్నా, అక్కడి నుండి వచ్చామంటామా, లేదా ఎల్షాద్దా ప్రార్థన మందిరం నర్సాపూర్ నుండి వచ్చామంటామా? సహజంగా నర్సాపూర్ ఎల్షాద్దా ప్రార్థన మందిరం అంటాం. ఎందుకని అంటాం? ఆ గుర్తింపు దేవుడు మనకి ఇచ్చాడు. ఒక విశ్వాసిగా నీకు ఈ నర్సాపూర్ పట్టణంలో దేవుడు నీకైనా నాకైనా గుర్తింపు ఇచ్చాడు. నేను కూడా ఎక్కడికైనా పోతే ఏమంటాను? ఎక్కడ సేవ చేస్తుందంటే నర్సాపూర్ ఎల్షాద్దా ప్రార్థనా మందిరం అంటాం. ఎందుకని ఒక గుర్తింపు ఇచ్చాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, మన జాగ్రత్తలు ఆయన తీసుకుంటున్నాడు, మన బాగోగులు ఆయన తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఒకరోజు మనం విడవబడ్డాం అనుకోండి, ఏదో మనం తప్పు చేస్తాం, అబద్ధమాడతాం, మోసం చేస్తాం, దొంగతనమో పాపమో చేస్తాం, ఆ క్షణమే ప్రభు వస్తాడు. లేదా మన దురదృష్టం కొద్దీ మనమే ఈ లోకం విడిచిపెట్టవచ్చు. ఆ క్షణంలో ఏమైంది మరి చెప్పండి? ఒక్క క్షణపాటే. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, కార్య ఆరంభం కంటే అంతం మేలు, ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు, అంతే సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. ఎందుకు ఇవన్నీ రాయబడుతూ వచ్చింది? మనం చదువుకోవడానికి రాయబడాల, అవి మనకు అవసరమని రాయబడుతూ వచ్చింది. లవోదికలో ఉన్న ప్రతి విశ్వాసతో ప్రభు మాట్లాడుతున్నాడు.
ఈరోజు ఎల్షద్దైలో ఉన్న ప్రతి విశ్వాసం, నీవైనా నేనైనా ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నులివెచ్చని స్థితి అంటే కొర ప్రాణముతో ఉన్న క్రైస్తవ జీవితంని ప్రభు జాగ్రత్తలు తీసుకోవాలని ఇష్టపడుతున్నాడు. మళ్ళా ఇప్పుడు చనిపోయిన వ్యక్తే, సమాధిలో ఉన్న వ్యక్తినే జాగ్రత్త తీసుకుని బయటికి తీసుకురాలేదా? తీసుకొచ్చాడు కదా. లాజరు బయటికి రమ్మని బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత తన బాగోగులు చూస్తున్నాడు. తన కట్టులు తీసేయమంటున్నాడంటే అది బాగోగులు చూడటం, తన బాగోగులు చూస్తున్నాడు. మరి అంత గొప్ప కార్యం చేసిన దేవుడు, చనిపోయిన వాడికే కార్యాలు చేసిన దేవుడు, కొర ప్రాణంతో మనకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. మనం ఏం చేయాలా? ప్రభు ఒక మాట అన్నాడు. లాజర్ దగ్గరికి వచ్చినప్పుడు మార్త దుఃఖిస్తూ ఉండిద్ది. అయ్యా ఎందుకులే, చచ్చిపోయాడు, నువ్వు ఉండప్పుడు వస్తే బాగుండేవాడేమన్నప్పుడు మార్త, అమ్మా సహోదరులారా, మీరు ఏం చేయాలా? మాట మాత్రం నమ్మకం ఉంచిస్తే చాలు. ఏం చేయాలా? నమ్మకం ఉంటే చాలు, దేవుని మహిమను చూస్తావు. మరి అది కార్యం. ఈరోజు మనం ఏం చేయాలా? నమ్మకంతో సరి చేసుకుని ప్రభు దగ్గరకు రావాలి. అప్పుడే ప్రభు మన కార్యాలు మన పట్ల కార్యం చేస్తాడు. మనం దేవుని మహిమను కూడా చూడగలుగుతాం. కాబట్టి ఇది రెండో మాట. రెండో విషయం ఏంటి? లవోదికకి ప్రభు చేయాలనుకున్నది ఏంటి? నులివెచ్చని స్థితిలో ఉండే లవోదికకి ఏం చేయాలనుకుంటున్నాడు? దాని బాగోగులు చూడాలనుకుంటున్నాడు. ఫస్ట్ జాగ్రత్తలు చూడాలనుకుంటున్నాడు. రెండు, దాని బాగోగులు మంచి చెట్లు చూడాలనుకుంటున్నాడు. మూడోదిగా చూసినట్లయితే రండి, మనం కూడా బలలో పాల్గొనేటప్పుడు మన యొక్క జీవితం, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితానికి బాగోగులు మనం చూసుకోవాలి వాక్య వెలుగులో. మూడో మాటను చూసినట్లయితే లూకాసు సువార్త 10వ అధ్యాయం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. చివర్లో చదవండి. చివర్లో తన వాహనం ఎక్కించి చదవండి. ఒక పూటకొల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. ఇక్కడ రాయబడుతున్న మరొక మాట. గత వారం చెప్పిన కోణాలన్నీ వేరండి. గత వారం చెప్పిన ఈ వారం చెప్పట్లా. మళ్ళీ అదే చెబుతున్నాడు సేవకుడు అనుకోవద్దు. గత వారం వర్తమానం వేరు, ఈ వారం వర్తమానం వేరు. ఎక్కడే 14 పాయింట్లు ఉండే 2 వచనాలు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మనం చూస్తూ 3 వచనాలు. ఇక్కడ రాయబడిన మూడో కోణం ఏంటంటే, ఆయన లవోదికకి ఏం చేయాలనుకున్నాడు, లేదా కొర ప్రాణంతో ఉన్న వ్యక్తికి ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన వాహనం ఎక్కించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? వాహనం ఎక్కించుకోవడానికి. నిజంగా ఎంత గొప్ప కార్యం చూడండి. ఈ రోజుల్లో ఎవరైనా రోడ్డు వెంబడి పడిపోయి ఉంటే, లేదా అంబులెన్స్ ఫోన్ చేయడానికి కూడా కష్టమే, భయపడతారు. ఎందుకంటే మళ్ళీ నాకెందుకులే, నాకేం వచ్చిందని భయపడి వెళ్ళిపోతారు. కానీ చూడండి, ఒక మంచి సమరయుడు, లేదా నులివెచ్చని స్థితిలో కొర ప్రాణంతో ఉండే లవోదికని ప్రభు విడిచిపెడుతున్నాడా? విడిచిపెడతల్లా. ఏం చేయాలనుకుంటున్నాడు? ఇక్కడ నులివెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తికి ఏం చేశాడో అదే లవోదిక కూడా చేయాలనుకుంటున్నాడు. ఏంటి? వాహనం ఎక్కించడానికి ఇష్టపడుతున్నాడు. తన వాహనం మీద తనకు స్థానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తికి తన వాహనం ఎక్కించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వాస్తవానికి ఎవరు కూడా అలా ఎక్కించుకోవడానికి ఇష్టపడరు. ఎవరైనా రోగంతో ఉండా, అనారోగ్యంతో ఉండా, బ్లడ్తో ఉండా, లేదా రక్తపు మడుగులు ఉండా ఆ వ్యక్తిని ఎవరో కూడా దగ్గర తీయడానికి త్వరపాటు ఇష్టపడరు. ఏదన్నా డాక్టర్లు అయితే తప్ప సహజమైన వారు దగ్గర తీయడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ చూడండి, అతడు ఎంత భయంకరమైన స్థితిలో ఉండా, ఎంత దారుణమైన స్థితిలో ఉండా, ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉండా, ఎంత కష్టతరమైన స్థితిలో ఉండా, ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని విడిచిపెడతల్లా. ఆ వ్యక్తిని వాహనం ఎక్కించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాహనం ఎక్కించుకున్న కోణం చాలా ప్రాముఖ్యమైనది. అంటే తన దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తనతో పాటు ఆ వ్యక్తిని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు చాలామంది లవోదికలున్న విశ్వాసులు ఈ యొక్క అనుభవాన్ని గుర్తెరగలేని స్థితిలో ఉంటూ వచ్చారు. ఈ అనుభవాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉంటూ వచ్చారు. ఇప్పటికి మనం లవోదిక గురించి ఇది 24వ ఆదివారం మనం ధ్యానిస్తున్న వర్తమానం. ఈ రోజుకి మనం తెలుసుకోలేకపోతే, ఈ రోజు కూడా లవోదిక గురించి మనం పూర్తిగా అవగాహనలోకి రాని స్థితిలో ఉంటే చాలా మనం కూడా నష్టపోతాం. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకున్న మూడో కోణం ఏంటో తెలుసా? వాహనం ఎక్కించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తనతో పాటు వాహనం మీద ఆ వ్యక్తి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. లవోదిక స్థితిగతులు కొర ప్రాణంతో ఉండా, లవోదిక స్థితిగతులు చెడిపోయిన స్థితిలో ఉండా, లవోదిక స్థితిలో పాడైపోయిన స్థితిలో ఉండా, లవోదిక స్థితిగతులు దారుణమైన స్థితిలో ఉండా, లవోదిక విశ్వాస జీవితానికి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే లవోదికని తన వాహనం ఏంటంటే తనలోకి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తనలోకి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇతడు ఎలాగైతే వాహనాన్ని ఎక్కించుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు కొర ప్రాణంతో లవోదిక, కొర ప్రాణంతో నేటి దినాల్లో ఉన్న విశ్వాసులు కూడా తనలోకి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఆ వాహనము ఈ యొక్క కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి ఎక్కకపోతే తన ప్రాణం ఉండిద్దా? ఉండేది కాదు. తను జీవించేవాడు కాదు. మరి ఇలా జీవించగలుగుతున్నాడు, కొర ప్రాణంతో ఉన్నాడంటే, ఉన్న వ్యక్తి కాపాడబడుతున్నాడంటే కారణం ఏంటి? ఆ వాహనం ఎక్కబట్టి. ఈరోజు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆది కాండంలో మనం చూసినట్లయితే నోవాహు ఓడ చేయబడుతూ వచ్చింది. నోవాహా
నోవాకు ఓడ చేస్తూ వచ్చాడు. ఆ ఓడలోకి ఎక్కమని అనేకులు చెబుతూ వచ్చాడు. దాదాపు ఎన్నో సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అయ్యా జలప్రళయం రాబోతుంది, భయంకర ఉగ్రత రాబోతుంది, మీరందరూ కాపాడబడండి, ఓడలోకి రండి 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 అని చెబుతూ వచ్చాడు. ఒకడు విన్నాడా? ఒకడు వినలా. సరే వాళ్ళ కుటుంబీకులు విన్నారో లేదో కానీ ఒకవేళ అతని మీద ఉన్న భయంతోనైనా కుటుంబీకులు ఇష్టం లేకపోయినా ఓడలోకి వెళ్ళి ఉండొచ్చు, తెలియదు మనకి. కానీ ఆ ఓడ సమయం వచ్చింది, ఆ కాలం రాబోతూ వచ్చింది. కాలం సంపూర్ణమైనప్పుడు, ఓడ సిద్ధపరచబడినప్పుడు ఓడలోకి దేవుడు వేచి ఉన్నాడు. ఓడ సిద్ధపరిచేంత వరకు కూడా జలప్రళయం రాకుండా ఆపాడు. ఓడ సిద్ధమయ్యి అది కంప్లీట్ అయ్యే దినం వరకు కూడా జలప్రళయం రాకుండా దేవుడు ఆపాడు. జరుగుతున్న పాపాన్ని గుర్తెరుగుతూ వచ్చాడు. జలప్రళయం అంటే తీసుకురాలా, సమయం వచ్చేదాకా వేచి ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు ఆ ఓడ సిద్ధపరచబడిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది చెప్పండి? ఏం జరుగుతుంది? ఇక ఆయన కుటుంబీకులు అందరూ ఆ ఓడలో ప్రవేశించారు. మిగిలిన వారు లోకంలో ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? జలప్రళయం వస్తుంది, ఆకాశం నుండి వర్షం కురిపించబడుతుంది, భయంకరమైన ప్రచండమైన వర్షం వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు ఏమవుతుంది? వర్షం భారీగా వస్తుంది, ఎక్కేసారు లోపలికి. వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళిపోయారు, ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కారు. జలప్రళయం స్టార్ట్ అవుతున్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? కేకలు పెడుతున్నారు. ఉపయోగం ఉందా? లేదు. అంటే ఆయన సమయం ఇచ్చినప్పుడు మనం సమయం తీసుకోవడానికి ఆ సమయాన్ని దుర్వినియోగపరచుకున్నాం, కృప వ్యర్థం చేసుకుంటూ వచ్చాం. కాలం వచ్చింది, మరి ఏమవుతూ వచ్చింది? సమయం వచ్చినప్పుడు ఏమవుతూ వచ్చింది చెప్పండి? ఏమవుతూ వచ్చింది? నష్టపోతూ వచ్చారు అందరూ. ఏమవుతూ వచ్చారు? నష్టపోతున్నారు. ఇక ఇచ్చిన సమయాన్ని సరైన విధంలో వాడుకోలేకపోతూ వస్తున్నారు. ఆ సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ వచ్చారు. జలప్రళయం వచ్చింది. ఒక్కసారిగా చెప్పినప్పుడు వినప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? సమయం ఇచ్చాడు. ఆయన ఓడ కట్టేంతవరకు కూడా నోవాకు ఓడ కట్టేంతవరకు సమయం ఇచ్చాడు ప్రజలకి. మారుమూసి పొందల. సమయం ఇచ్చినప్పుడు మారుమూసి పొందల. ఈయన ఓడ ఎక్కాల్సిన టైం వచ్చింది, ఈయన ఓడ ఎక్కేసాడు. ఇక ఈయన ఓడెక్కిన తర్వాత క్షేమంగా ఉన్నాడు. ఓడ బయట ఉండే వాళ్ళందరూ క్షేమాన్ని కోల్పోయారు. ప్రభు సమయం ఇచ్చినప్పుడే మనం ఆ ఓడలో ఎక్కేసేయాలి, ఓడ కొరకు సిద్ధపడాలి. సమయం ఇస్తున్నాడులే అని చెప్పి ఆ సమయాన్ని వ్యర్థం పరుచుకుని ఇంకా టైం ఉందంటే వాళ్ళు అనుకుంటున్నారు కింద ఉండేవాళ్ళు టైం ఉందని. ఓడ సిద్ధపరిచిన వ్యక్తికి అర్థమైపోయింది టైం అయిపోయిందని. ఓడలో ప్రవేశించమన్నాడు, వెళ్ళిపోయాడు. ఒక్కసారికి వచ్చింది జలప్రళయం. ఎందుకంటే ఆయన వాహనం ఎక్కినప్పుడు కాపాడబడుతుంది. ఓడలో ఉండేవారికి ఏమైనా అయిందా? ప్రాణాలు కోల్పోయారా? జీవరాశులకు కానీ మనుషులకు కానీ దేనికేం కాల. మరి ఓడ బయట ఉండే జీవరాశులు కానీ మనుషులు పక్షులు కానీ అన్నీ పోతూ వచ్చినాయి. 40 దినాలు ప్రచండ వర్షం ఎవరు తట్టుకుంటారు? ఆ మధ్యలో 1 రోజు 2 రోజులు వరద వస్తేనే మనం తట్టుకోలేకపోయాం. విజయవాడ ప్రాంతంలో ఎట తట్టుకుంటారు చెప్పండి? ప్రియులారా, వాహనం ఎక్కితే ప్రాణాపాయం నుండి తప్పించబడతాం. వాహనం ఎక్కాలి. ఈరోజు క్రైస్తవులు పేరుకే క్రీస్తు అనే ఓడలో ఉండమని చెప్పుకుంటున్నాం కానీ నిజమైన ఓడలోకి ప్రవేశించలేకపోతున్నాం. నిజమైన ఓడలోకి ప్రవేశిస్తే కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వాహనం ఎందుకు వెళ్ళాలా? లేదా కొర ప్రాణంతో ఉండ లవోదికాకి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాటలు? ఎందుకంటే ఓడెక్కిన అనుభవం పూర్తిగా లేదు. క్రీస్తు అనే బండపైన పునాది స్థిరముగా వేయబడిన అనుభవం లేదు, నేల మీద వేయబడిన అనుభవం ఉన్నారు. అందుకే లవోదికతో మాట్లాడుతున్నాడు, వద్దు ఈరోజుకైనా వెహికల్ ఎక్కాల్సిందే. ఆయన ఎక్కించుకోవడానికి ఇష్టపడుతున్నాడు, తనంతటి తాను ఇష్టపడుతున్నాడు. ఈ వాహనం ఎక్కండి, ఈ వాహనం ఎక్కించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలా? మన ఇష్టం లేకుండా ఆయన ఏం చేయడు. ఆయన ఇష్టాన్ని తెలియపరుస్తాడు, మన ఇష్టం కూడా ఉండాలి. మనం ఏం చేయాలా? మన ఇష్టపూర్వకంగా మనం ఎక్కాలి ఆ వెహికల్. ఇప్పుడు పూటకుల్లవాడు, క్షమించండి, ఇక్కడ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి ఉన్నాడు. అతను అయ్యా ఈ వాహనం ఎక్కమన్నప్పుడు ఎక్కాడా లేదా? అది గాడిదే అవ్వచ్చు, రథమే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎక్కాడా లేదా? ఎక్కుతున్నాడు. ఎక్కించినప్పుడు ఎక్కాల్సిందే. ఆయన ఒక మాట మనకు చెప్పినప్పుడు అది చేసుకోవాల్సిందే. ఆయన రక్షణ అనే ఓడలోకి కానీ కొర ప్రాణంతో నువ్వు నాలోకి రమ్మని అన్నాడంటే మనం ఆయనలోకి వెళ్ళిపోవాల్సిందే. ఈరోజు కాదు ప్రభా రేపు వస్తా ఎల్లుండి వస్తానని సాగులు చెప్పుకుంటే కుదరదు. లవోదికాకి పూర్తిగా హెచ్చరిస్తున్నాడు. నులివెచ్చని స్థితిలో ఉన్న లవోదికాకి గట్టిగా హెచ్చరిస్తున్నాడు, నువ్వు ఇది పద్ధతికి కావద్దు. కానీ లవోదిక సరి చేసుకోవడానికి సమయం ఇస్తున్నాడు. కానీ నోవా అక్కడ ఓడ కట్టినప్పుడు ప్రభు ఎంత సమయం ఇచ్చాడు అట్లా సమయం ఇస్తున్నాడు, అందుకంటే ఎక్కువ సమయం ఇచ్చాడు. కానీ సరి చేసుకోలేకపోతున్నారు. ప్రియులారా, మనకు కూడా ప్రభు సమయం ఇస్తున్నాడు. మనం కూడా సరి చేసుకోలేకపోతే నష్టపోతాం. ఇదన్నమాట. ఇక్కడ ఏం చేయాలా? వాహనం ఎక్కాలి. ఎక్కడ దిగేమో దాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఫిలిప్ ఉన్నాడు, నపంసకుడు ఉన్నాడు. నపంసకుడు రథం మీద వెళ్తున్నాడు, దిగాడు, రథం ఎక్కాడు, వెళ్తున్నాడు. ఫిలిప్ ఎక్కడ ఉన్నాడు? రథం కింద ఉన్నాడా? రథం మీదకి ఎక్కి కూర్చున్నాడా? తెలుసా అసలు ఆ వర్తమానం, ఆ మాట? మీరు వద్దులేక మీరు ఆగని తెలుసా లేదా? ఏం తెలుసాక? రథం కింద ఉన్నాడు. ఓకే, ఇంకా అంటే అట్లా అయిపోయింది మనం చదవటం. ఫిలిప్పు రథం ఎక్కి
అతడు చదువుతున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయం తెలియకపోతే దాని భావాన్ని తెలపమని ప్రభు పంపించినప్పుడు ఆ భావాన్ని తెలుసుకుని ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. ఎక్కడ తెలియజేస్తున్నాడు? కింద నుంచొని కాదు, రథం మీదకి ఎక్కి ఎక్కడం ద్వారా ఏమైంది? ఆ రథం మీద ఉన్న నపంసకుడి యొక్క ప్రాణాత్మ దేహం కాపాడబడుతున్నాయి. అంటే రక్షణ కార్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ విధానం అంతా దేని కొరకు? అసలు ఆ రథం ఎక్కాల్సిందే, ఆ గుర్రం ఎక్కాల్సిందే, లేదా గాడిదైనా సరే ఏ వాహనం ప్రభు అనుమతించాడు దాన్ని ఎక్కాల్సిందే. అది ఎక్కితేనే మన ఆత్మ, మన ప్రాణాత్మ దేహం సురక్షితంగా ఉంటాయి. అది ఎక్కనప్పుడు చాలా కష్టంగా ఉంది. కిందుండ్లా పైకి ఎక్కడానికి ఇష్టపడ్డాడు పిలిపి కూడా. ఎందుకు? ఎక్కాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు దోణిలో ఉండి దోణి ఎక్కాడు కాబట్టే ఆ వస్తున్న అలలను ఆపేయగలుగుతూ వచ్చాడు. అవునా? అంటే ఆయన ఆపేయలేడని కాదు, వాళ్ళందరూ కాపాడబడ్డారంటే అర్థం ఏంటి? దోణి ఎక్కాడు కాబట్టి యేసుప్రభు దోణి ఎక్కబట్టే అదే అలలు కాపాడబడుతూ వచ్చాడు. అలల చేత ఉన్నటువంటి కొట్టబడుతున్న శిష్యులు కాపాడబడుతూ వచ్చారు. దోణి ఎక్కడం ప్రాముఖ్యత, వాహనం ఎక్కడం ప్రాముఖ్యత. ఈరోజు మనం ఎక్కితే, ఆ ఓడెక్కితే మన ప్రాణాత్మ దేహములు కాపాడబడతాయి. అంటే మహిమగల శరీరంతో లేపబడినప్పుడు మన ఆత్మ కూడా నరకం నుండి కాపాడబడిద్ది. మరలా చెబుతున్న, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయండి ఎవరైనా సరే. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మరొక మాట, మూడోది ఏంటంటే వాహనం ఎక్కాలి. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. ఒక వాచ్ ఏదైనా ఉంటాం, ఫోన్ కానీ వాచ్ కానీ. ఇక 4వ మాటను చూద్దాం రండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అతన్ని చూచి, చివర్లో చదవండి, తన వాహనం ఎక్కించి చాలు ఇక్కడ రాయబడుతున్న 4వ మాట ఏమని రాయబడుతూ వచ్చింది? లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనంలో ఏం చేస్తున్నాడు? పూటకొల్లవానింటికి తీసుకొని పోవడానికి ఇష్టపడుతున్నాడు. పూటకొల్లవానింటికి తీసుకుపోతున్నాడు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? లవోదికయాని ప్రభు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడంటే, ఇక్కడ రాయబడమాట, దారి తప్పిపోయిన లవోదికయాని. ఇక్కడ కొరప్రాణంతో ఉన్న వ్యక్తి పూటకొల్లవానింటికి ఎలా చేర్చబడ్డాడో అదే రీతిలో ఇంతకుముందే చెప్పా, పూటకొల్లవాడు ఎవరంటే సేవకుడని, లేదా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అని అనుకోవచ్చు. ఇప్పుడు కొరప్రాణంతో ఉన్న వ్యక్తి వెహికల్ ఎక్కాడు. ఎక్కిన వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పూటకొల్లవాని ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఆ పూటకొల్లవాని ఇల్లే దేవుని మందిరం. ఆ పూటకొల్లవాని ఇల్లే దేవుని మందిరం, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత. విశ్వాస జీవితంలో కుంటుబడిన, విశ్వాస జీవితంలో బలహీనత ఉండి, విశ్వాస జీవితంలో ఏదన్నా తప్పిపోయినప్పటికీ, భౌతికమైన జీవితంలో ఏదన్నా మనకు అనారోగ్యం ఉండా మనం ఎక్కడికి పోవాలా? దేవుని మందిరానికి మనం తీసుకురాబడుతూ వస్తున్నాం. చూడండి, చాలామంది అనారోగ్యంతో బలహీనత ఉండేవాళ్ళు దేవుని మందిరానికి ఎందుకు తీసుకురాబడుతున్నారు? బాగా అవుతారని చెప్పని. ఈ పూటకొల్లవాని ఇల్లే దేవుని మందిరం, ఈ పూటకొల్లవాని ఇల్లే దేవుని సన్నిధి, ఈ పూటకొల్లవాని ఇల్లే దేవుని మహిమతో నింపబడిన స్వస్థత శాల. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఈ కొరపానంతో ఉన్న వ్యక్తి? పూటకొల్లవాని ఇంటికి. అంటే అతను చేర్చబడుతూ వచ్చాడు అక్కడికి. లవోదికయాకి 4వదిగా ప్రభు ఏం చేయాలని ఇష్టపడుతున్నాడంటే, లవోదికయాని మందిరంలోకి, అంటే దేవుని సన్నిధిలోకి లవోదికయాని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. దారి తప్పిపోయి ఉండొచ్చు, విశ్వాస జీవితంలో కొరప్రాణంతో ఉండొచ్చు, ప్రాణం పోయే స్థితిలో ఉండొచ్చు, నష్టపోయే స్థితిలో ఉండొచ్చు, చివరికి లవోదిక తన స్థానాన్ని కూడా కోల్పోయే స్థితిలో ఉండొచ్చు. కానీ ఇటువంటి లవోదికకు ప్రభు ఏం చేయాలనుకున్నాడు? దేవుని సన్నిధికి లవోదికని మరలా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అదే రీతిలో ఏదో దారి తప్పిపోయిందిరా, దేవుని సన్నిధి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి విడిచిపెట్టాడా? విడిచిపెడతలా. ఏం చేయాలనుకుంటున్నాడు? కొరప్రాణంతో లవోదిక, నులివెచ్చని స్థితి అంటే కొరప్రాణంతో లవోదికాని తిరిగి దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో తీసుకొచ్చి దేవుణ్ణి ఆరాధించే స్థితి, పూర్వ వైభవాన్ని తిరిగి మరలా లవోదిక అనుమతించాలని ఇష్టపడుతున్నాడు. కానీ లవోదిక తెలుసుకోలేని స్థితిలోకి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? తెలుసుకోలేని స్థితిలోకి వస్తుంది. పూర్వ వైభవం ఏదైతే ఉందో, పూర్వం ఒకప్పుడు ఎలాంటి ఘనతతో, మహిమతో దేవుని ఆరాధిస్తూ వచ్చిందో, దేవుని స్తుతిస్తూ వచ్చిందో, దేవునితో సావాసం కలిగి ఉంటూ వచ్చిందో, దేవుని సన్నిధిని అనుభవిస్తూ వచ్చిందో, అట్టి అనుభవాలు మరలా తిరిగి లవోదికకి ఇవ్వటం కొరకు ఆయన వాహనం ఎక్కించుకుని తన దగ్గర తీసుకొస్తున్నాడు. పూటకొల్లవాని దేవుని మందిరాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. దారి తప్పిపోయిన వారు, మనం తప్పిపోయిన కుమారుడు గురించి కూడా చూస్తూ వచ్చాం. ఈ లవోదిక విషయంలో కూడా ఒక వర్తమానం తప్పిపోయిన కుమారుని కూడా చూస్తూ వచ్చాం. తప్పిపోయిన కుమారుని అతనికి బుద్ధి వచ్చేటట్టు చేసింది ఎవరు? యేసు ప్రభువారే. తిరిగి తండ్రి దగ్గరకు వచ్చేదాకా చేసింది ఎవరు? ఆ యొక్క ఆత్మే. తిరిగి వచ్చిన తర్వాత తను చేర్చుకుంది ఎవరు? అదే దేవుడు. చేర్చుకున్న తర్వాత ఏం చేస్తూ వచ్చాడు? తనకు సింహాసనం ఇచ్చాడు, ఇంకా మంచి వస్త్రాలు ఇచ్చాడు, చెప్పులు ఇచ్చాడు, ఉంగరం పెడుతూ వచ్చాడు, అన్నీ చేస్తూ వచ్చాడు. అంటే అర్థం ఏంటి? తిరిగి రావటం ప్రాముఖ్యత. ఇప్పుడు లవోదికకి ఏం చేయాలనుకుంటున్నాడు? దారి తప్పిపోయిన లవోదికని తిరిగి దేవుని మందిరంలో చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కడ దేవుని సన్నిధిలో నుంచి అయితే దూరం అయిపోయిందో,
ఎక్కడ దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతూ వచ్చిందో ఆ లవోదికని మరలా తిరిగి సంఘంలో అంగముగా చేర్చి దానికి దేవుని మహిమతో నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప అనుభవంలో తీసుకొస్తున్నాడు చూడండి లవోదిక. ప్రియులారా, లవోదిక యొక్క స్థితిగతులు ఎలా ఉండదు చూడండి. దారి తప్పిపోయిన లవోదిక వారిని తిరిగి దేవుని మందిరంలోకి నడిపించడానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ప్రభు చేయాలనుకుంటున్నాడు. లవోదికలో ఉన్న ప్రజలు, ఏ మనుషుడు కూడా లేదా లవోదికలో ఉన్న విశ్వాసులు కానీ, లవోదికలో ఉన్న పరిచయం చేసేవాడు కానీ ఎవరు కూడా అనుకోవట్లేదు ఈ ఆలోచన. మరి ఎవరికి వచ్చిందంటే ప్రభువుకి వచ్చింది. ప్రభు యొక్క ఆలోచన దారి తప్పిపోయిన లవోదికని, నులువెచ్చని స్థితిలో ఉండి దారి తప్పిపోయిన లవోదికని తిరిగి దేవుని మందిరంలో చేర్చడానికి, తిరిగి దేవుని మందిరంలో తీసుకురావడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు ఇష్టపడుతూ వస్తున్నాడు. లవోదికని తీసుకురావాలంటే లవోదిక ఏం చేయాలా? ప్రభు చెప్పిన కోణంలో తిరిగి రావాలి. ఆయన చెప్పినట్టు ఆయన వాహనం ఎక్కాలా, ఆయనతో పాటు పూటకుల్లవాని ఇల్లు అంటే దేవుని మందిరం దగ్గరకు వచ్చేయాలి. దేవుని సన్నిధికి రావాల్సిందే, ఎక్కడ ఉండదు సరే. కానీ లవోదిక ఓ రకంగా చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిని, సమయాన్ని కూడా పాడు చేసుకుంటుంది. నిజం చెప్పాలంటే దేవుని సమయాన్ని కూడా లవోదిక పాడు చేసేసుకుంటుంది. అంటే ఎంత దుస్థితిలోకి లవోదిక వెళ్ళిపోయింది అర్థం చేసుకుని. లవోదిక దేవుని సమయాన్ని పాడు చేసుకుంటుందంటే ఒక్కొక్కసారి మనం కూడా అనేక కోణాలు, ఏదైనా అర్జెంట్ పనులు ఉంటే తప్పక ఏదైనా ఒక్కొక్కసారి ఏ పని లేకపోయినా మనం దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఇంటికాడే ఉంటాం. మనమనే కాదు, లోకంలో ఉన్న సార్వత్రిక సంఘంలో చాలా చోట్ల అదే జరుగుతూ వస్తుంది. సంఘంలో నేను ఒక చోటకి మీటింగ్కి వెళ్ళాను గత 2 వారాల క్రితం. ఆదివారం మందిరానికి అయితే 350 దాకా వస్తారు. సరే, మిగతా కూడికల్లో చాలా తక్కువ వస్తారు. అంటే అర్థం ఏంటి? వెళ్ళాల్సిన సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నారు. నేను 2 రోజుల నుండి చూస్తూ వచ్చా కదా. ఎందుకంటే ప్రియులారా, ఎందుకు చెప్పబడుతూ వచ్చిందంటే సమయం అన్నది అవసరం. దారి తప్పిపోయిన ప్రతి సమయంలో కూడా లవోదికని దగ్గర తీర్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దారి తప్పిపోయిన ప్రతి సమయంలో కూడా లవోదికని దేవుని మందిరంలో చేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. సో లవోదిక పట్ల దేవుని ప్రణాళిక అది. అలా చేయాలని ఇష్టపడుతున్నాడు లవోదికకే కాదు, మనకు కూడా ప్రభు అది చేయాలని ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలా? జస్ట్ మారు మనసు పొంది సరి చేసుకుంటే చాలు. వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం సరి చేసుకోవాలి. లవోదిక కూడా అట్లా సరి చేసుకోవాలి. ఎందుకంటే దారి తప్పిపోయిన లవోదిక అని ప్రభు దేవుని మందిరంలోకి చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇది 4వ కోణం. ఇక 5వ విషయాన్ని చూద్దామండి.